నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ సండే స్పెషల్ డిబేట్. ముందుగా హాట్ పాప్కార్న్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని 13 సంవత్సరాలు అవుతోంది. ఎట్టకేలకు ఈ కేసు విచారణకు రానుంది. ఇదిలా ఉంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తున్నాం. ఆయన సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొని దాదాపు దశాబ్ద కాలం అవుతోంది. ఆయన పైన కూడా ఎటువంటి చర్యలు లేవు, ఆ కేసులో కూడా ఎటువంటి పురోగతి లేదు. అసలు ఇలా పేరొందిన వాళ్ళు కావచ్చు, ఇలా రాజకీయ నాయకులు కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా ఆ కేసుల్లో ఎటువంటి పురోగతి లేకపోవడం ఎలా చూడొచ్చు? ఇది న్యాయస్థానాల లోపమా లేదంటే దర్యాప్తు లోపమా? అసలు లోపం ఎక్కడుంది? ఇలా సంవత్సరాలు తరబడి వీళ్ళు ప్రజానాయకులు అని చెప్పుకుంటూ ఇలా కేసులు ఎదుర్కొంటూ పదవులు అనుభవించటాన్ని ఎలా చూడాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి మధు గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే మధు గారు, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారు 13 సంవత్సరాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ 13 సంవత్సరాల్లో కూడా మరి ఈ కేసులో ఎందుకు ఇంత జాప్యం జరిగింది? రేపు తీర్పు రాబోతుంది అంటున్నారు. ఆ తీర్పు మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అసలు ఇన్ని సంవత్సరాలు జాప్యం జరగడానికి గల కారణం ఏంటంటారు? ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఇక్కడ మనకి జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. నేను అనేది ఏంటంటే, న్యాయస్థానానికి మౌలిక వసతులు కూడా ఒక రకమైనటువంటి కొరతగా కూడా ఏర్పడింది. జడ్జీల నియామకం కూడా లేదు సరిగా. జనాభా ప్రాతిపదికన, కేసుల ప్రాతిపదికన తీసుకుంటే ఇలా వాణిజ్య కోర్టుల్లో కూడా సరిగా ఉండయని సంగతి చాలామందికి తెలియదు. అట్లాగే సిబిఐ కానీ ఈడీ కానీ అవి స్వతంత్ర సంస్థలు అని అనుకుంటే పొరపాటే. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఈ రెండు కూడా రాజకీయ చట్టంలో మిళితమైనటువంటి. అందువల్ల రాజకీయాలు న్యాయస్థానాలని కొన్ని దర్యాప్తు సంస్థల మీద అజమాయిషీ నుంచి బయటికి తీసుకురాగలగాలి. ఏ అయితే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవి కోర్టుల కింద కానీ తీసుకురాగలిగితే ప్రభుత్వాల కింద ఉండయి. అవి న్యాయ వ్యవస్థ కింద కానీ తీసుకురాగలిగితే నిజమైనటువంటి సత్వర దర్యాప్తు జరగద్ది. దానికి టైం బాండ్ కూడా పెట్టి చేయాలి. కానీ ఏమైందంటే, దర్యాప్తు సంస్థలు ఏమవుతున్నాయంటే ప్రభుత్వాల కింద ఉంటున్నాయి. న్యాయమూర్తుల కింద న్యాయం చెప్పమన్నప్పుడు ఏంటంటే వాళ్ళు వేగంగా కొంత దూరం పరిగెత్తుతారు, తర్వాత సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, అలా నడుస్తుందన్నమాట. దర్యాప్తు సంస్థల్ని ఎప్పుడు కూడా కోర్టు పరిధిలోకి రావాలా అనేది మా యొక్క ఆకాంక్ష ఉందన్నమాట. ఇప్పుడు చెక్ అండ్ బ్యాలెన్స్ల సిస్టంలో దర్యాప్తు ఒక దిక్కడ పెట్టుకొని న్యాయం ఒకరిని చెప్పమంటం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా వ్యవస్థలో ఉన్న లోపాలని స్వతంత్రం వచ్చిన రోజులైనా కూడా సంవత్సరాల తరబడి జడ్జిమెంట్లు రాకుండా పోతే, నాకు తెలిసి ఓబులాపురం మైనింగ్ కేసు ఒక సింపుల్గా ఒక సర్వేర్ని పెట్టుకుంటే 6 నెలల్లో జడ్జిమెంట్ ఇవ్వచ్చు. 6 నెలలు ఒక సర్వేర్ని పెట్టుకుంటే. ఒక మనకి మ్యాథమెటికల్ ఫార్ములా ఉందన్నమాట. అంటే ఈ మ్యాథమెటికల్ ఫార్ములాలో త్రికోణమితి అని ఒకటి ఉంటుంది, ఏరియా అండ్ వాల్యూమ్ అని ఒకటి ఉంటుంది. ఆ చాప్టర్లు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేస్తారు అసలు ఎంత వాల్యూమ్ ఆఫ్ ఐరన్ ఓర్ ఉన్నది, వాళ్ళ ప్రభుత్వానికి ఎంత కట్టారు అనేది సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఏ పోర్టుల ద్వారా ఎంత ఎక్స్పోర్ట్ చేశారు, ఏం తినరు కదా ఓరు, ఏదో ఒక పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలి కదా. అందువల్ల ఏంటంటే ఓబులాపురం మైనింగ్స్ అనేది సరిహద్దు వివాదంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ పర్మిషన్ తీసుకొని కర్ణాటకలో లోడ్ వేశారని అదొకటి ఉంది. సరిహద్దు వివాదం, సరిహద్దు దగ్గర ఉన్నది. అక్కడ ఏం చేసిందంటే, చైనాలో ఒలింపిక్స్ జరుగుతున్నది. అప్పుడు ఆ ఒలింపిక్స్కి వాళ్ళకి ఐరన్ అధికంగా కావాల్సి వచ్చేసి కృష్ణపట్నం పోర్టుకి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కర్ణాటకలో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 పడవల మీద కాళ్ళు పెట్టేసి గాలి జనార్దన్ రెడ్డి అసలు ఎంతమంది ఆ గాలి జనార్దన్ రెడ్డి లారీల చక్రాల కింద హతులైనారో కూడా అనంతపురం టు కృష్ణపట్నం పోర్టు రోడ్లను అడిగితే చెప్పద్ది. మోకాళ్ళు గుంతలు పడిపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండు.
ఆ గ్రీన్ ఛానల్ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ ఛానల్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గ్రీన్ ఛానల్ ఏర్పడిండో, ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండో, ఈ రోడ్లు ధ్వంసం అయిపోయినా పట్టించుకోలేదు, లక్షల కీబుక్ ట్యూబులు ఐరన్ ఓరు టన్నులు తరలించుకోపోయినా కూడా రాజశేఖర రెడ్డి కళ్ళున్న కబోదులాగా పేరుకేం మహానేత అంటారు, మహామేత అన్న సంగతి తెలియక. అందువల్ల ఏంటంటే ఆ కేసు ఏంటంటే అక్కడ సంపాదించిన డబ్బుతోటి 10,500 ఎకరాలు రాసిచ్చేసిండు రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో. నువ్వు పెట్టుకోమని బిల్ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని. వాళ్ళ కూతురు ఫోటో ఉంటుంది, ఈరోజు కూడా ఆన్లైన్లో ఎత్తుక్కోండి, బిల్ అని కొట్టండి, బిల్ స్కామ్ అని కొడితే మనకు అర్థమైపోద్ది అనమాట. బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆ రోజు ఆ శంకుస్థాపనలో గాలి జనార్దన్ రెడ్డి కూతురు రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఉంటారు ఆ ఫోటోలు. ఆ తర్వాత ఎయిర్ డ్రోమ్, ఇంకోటి ఏంటంటే ఎయిర్ డ్రోమ్ అంటే సపరేట్గా ఫ్లైట్లో రావడానికి సపరేట్ ఎయిర్పోర్ట్కి కూడా పర్మిషన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. మొత్తం వెరసి 14,500 ఎకరాలు రాసిచ్చాడు రాజశేఖర రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి. వాడి అబ్బ సొత్తు అయినట్టు, అంటే రాయలసీమ వాళ్ళు అబ్బ సొత్తు అయినట్టు రాసుకున్నారనమాట. ఆ కేసు జడ్జిమెంట్ వస్తుందన్నమాట. కాబట్టి ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఎట్ట పుట్టిందో కర్ణాటకలో కూడా ఒక పార్టీ పుట్టింది. కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి ఒక స్పెషల్ పార్టీ పెట్టాడు. ఈ ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి భారతీయ జనతా పార్టీని సపరేట్ పార్టీ పెట్టిండు ఆయన కూడా, గాలి జనార్దన్ రెడ్డి. ఆ పార్టీ ఏమైంది, దాన్ని కూడా మూసేసిండు. ఇది కూడా ఇదే బిఎస్ఆర్ కాంగ్రెస్, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే అది బిఎస్ఆర్ కాంగ్రెస్. అట్లా ఏంటంటే ఈడ తమ్ముడు ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆడ అన్న ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన ఎత్తిపోయిండు ఏది అవినీతి కేసు. ఇప్పుడు రేపు జడ్జిమెంట్ వస్తే ఆ ఉన్న పదవి కూడా ఊడిపోద్ది. అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు అక్రమార్జన చేసి, ఆ అక్రమార్జనతో ఆ డబ్బులు ప్రజలు ఓటర్లకు పంచి, ఆ డబ్బులతోటే చట్టసభల్లోకి పోయి చట్టసభలని శాసనాలను శాసిస్తున్నారన్నమాట. వాళ్ళకి కళ్ళెం ఎవరేయాలా? సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు, సిబిఐ కోర్టులు, ఏసీబీ కోర్టులు త్వరితగతిన జడ్జిమెంట్లు ఇచ్చినాయి అనుకో, ఈ దుస్థితి ఉండదుగా. 13 సంవత్సరాలు పట్టిందంట జడ్జిమెంట్ ఇవ్వటానికి. ఆ కేసులో బెయిల్ పొందటానికి ఒక జడ్జికి లంచం ఇచ్చారు. ఆ జడ్జి కూడా పట్టాభి అనే జడ్జి ఆత్మహత్య చేసుకొని చచ్చిండు. ఎందుకు? పరువు పోయినాక. అందువల్ల ఏంటంటే పరువు కోసం ఏంటంటే ఆ జడ్జి ఆత్మహత్య చేసుకుండు. అంటే 2-3 రోజుల రిటైర్డ్ అయ్యే ముందు కకృతికి పడ్డాడు. ఆ కకృతి పట్టడంతో ఏమైంది, వాడి పాటి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా 1-2 కాదమ్మా, దేశంలో అవినీతి కుంభకోణాలు తీసుకుంటే ఇజిమాల్య కుంభకోణం అందరికీ తెలిసిందే. 14,132 కోట్లు, 14,132 కోట్లు. తర్వాత నీరవ్ మోడీ కుంభకోణం వచ్చే 1,053 కోట్లు. మోకిల్ చోక్సీ కుంభకోణం వచ్చే 2,696 కోట్లు. తర్వాత రోజ్ వ్యాలీ చిట్టుపండు కుంభకోణం 32 లక్షల మంది ఖాతాదారులు ఉంటారు. ఇప్పుడు మార్గదర్శి చిట్టుపండు ఎలాగా ఉంటుందో బెంగాల్లో రోజ్ వ్యాలీ చిట్టుపండు కుంభకోణం అని 32 లక్షల మంది ఖాతాదారులు, టర్నోవర్ 17,520 కోట్ల టర్నోవర్ అయ్యే కంపెనీలో 450 కోట్లు అదొకటి. తర్వాత చూస్తే భూషణ్ పవర్ అండ్ స్టీల్ కుంభకోణం 4,025 కోట్లు. తర్వాత అగ్రిగోల్డ్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో కలుపుకొని 3,339 కోట్లు. ఈ వెరసి మొత్తం కలిపి కొంచెం బ్యాలెన్స్ ఒక అరడజన్ చెప్పాను నేను, 27,300 కోట్ల రూపాయలు. ఎప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు? అంటే నేను చెప్పిన ఈ సింపుల్గా చెప్పా. ఇంకా చాలా పెద్ద పెద్ద కుంభకోణాలు ఉన్నాయి. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అని, బొగ్గు కుంభకోణం అని, రకరకాల కుంభకోణాలు ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే రాజకీయ పార్టీల్లో న్యాయ వ్యవస్థ ఏం చేయాలంటే, ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉండే అవన్నీ న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడే సత్వర న్యాయం జరగద్ది. దర్యాప్తు సంస్థల ప్రభుత్వాల కింద ఉండి న్యాయ వ్యవస్థను పనిచేయమంటే కూడా జరగదు అనేది నా యొక్క పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, జైళ్ళు ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ పరిధిలో కానీ ఉన్నప్పుడే మనకి న్యాయం జరగదు, త్వరితగతిన న్యాయం జరగదు. అప్పుడు ఎవరు పవర్ పనిచేయదు. అందువల్ల దాన్ని సపరేట్ కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి. న్యాయస్థానాలకు సంబంధించింది దాని రిక్రూట్మెంట్ కానీ దానికి స్పెషల్ కాన్స్టిట్యూషన్ చేయాలి దాన్ని. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య న్యాయమూర్తులు కూడా లంచాలకు అలవాటు పడ్డారని కొన్ని కథనాలు అంటున్నాం, అవి కూడా చూస్తున్నాం మనం. రైట్ సార్.
అంటే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు 13 సంవత్సరాల కన్నా తుది తీర్పు ఇచ్చే పొజిషన్కి వచ్చింది. కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తే అవి దశాబ్దాలు గడుస్తున్నా పురోగతి లేదు. ఇప్పుడు సార్ అన్నట్టు ఈ దర్యాప్తు సంస్థలు కూడా న్యాయస్థానాల పరిధిలోకి రావాలంటున్నారు. కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థల్లో కన్నా కూడా చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించి కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. మరి దాన్ని ఎలా అధిగమించగలుగుతారు? అండ్ ఇంకోటి, సుప్రీంకోర్టే స్వయాన ఆదేశించింది కదా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి. సో ఎందుకు ఆ రకంగా చర్యలు, అంటే ఆ రకంగా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి వ్యవస్థలు? మీ అభిప్రాయం ఏంటండి? అంటే రాజకీయ పడగ నీడలో భారతదేశ వ్యవస్థలు, అటు దర్యాప్తు వ్యవస్థలు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఏ విధంగా రాజకీయ పడగ నీడలో విలవల్లాడుతున్నాయి అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. అంటే ఇంత జాప్యం, న్యాయం జరగటంలో ఇంత జాప్యం, అసలు న్యాయం జరగనట్లే లెక్కగా ప్రజలు ఏంటి ఈరోజు సత్వర న్యాయం కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు ఓఎంసీ కేసు ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు. 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పు రాబోతోంది. హర్షించదగ్గ అంశమే. తీర్పు సిబిఐ కోర్టు వెలువరిస్తోంది అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు తీర్పు ఉందంటే జగన్మోహన్ రెడ్డి బెంబేలు ఎత్తుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా ఇక తీర్పులు రాబోతున్నాయా? ఎందుకంటే ఆయన కూడా 12 ఏళ్ళుగా ఆయన బెయిల్పై ఉన్నాడని. జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ, ఈడీ అదొక 12 ఛార్జ్షీట్లు, ఇదొక 9 ఛార్జ్షీట్లు. 12 ఏళ్ళుగా అతను బెయిల్పై ఎలా ఉన్నాడని అంతమంది ఆందోళన. ఏది అసలు ఒక ఆయన ప్రకాష్ సింగ్ అనే డీజీపీ, పంజాబ్ ఎక్స్ డీజీపీ ఒక ట్వీట్ చేశాడు దానిపైన. సిపిఐ నారాయణ మనం చూసాం ఎన్ని విమర్శలు చేశారు. రఘురామకృష్ణరాజు అయితే అసలు మొత్తం ఒక లిస్ట్ వదిలాడు. ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు. అంటే ఇవాళ అవినీతి పరుల ఆట. దీన్ని ఎలా చూడాలా? న్యాయస్థానాలతో నిందితులు ఆడుతున్నటువంటి క్రీడగా చూడాలి. అసలు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం ఏంటి, ఇంతమంది నిందితులు ఏంటి, ఇన్ని వేల డాక్యుమెంట్లు ఏంటి, వీటన్నిటిని పరిశీలించటం. మధు గారు ఇందాక ఇంట్రోలోనే చెప్పారు, ఏది జ్యుడిషియరీలో సిబ్బంది లేకపోవటం. అంటే ఇదంతా కలగా పొలగం. న్యాయ వ్యవస్థలో సిబ్బంది లేకపోవడాన్ని సాకుగా చేసుకుని వీళ్ళు ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ కేసే తీసుకో, ఇదేంటి ఓబులాపురం మైనింగ్ కేసు. గాలి జనార్దన్ రెడ్డి ఆ రోజున ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మొత్తాన్ని తవ్వేసి దీనిపైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఆయన ఎవరో హెగ్డే లోకాయుక్త, ఆయన బయటపెట్టాడు ఈ కుంభకోణాన్ని విచారణకు ఆదేశించిన పరిస్థితుల్లో. అప్పుడేంటి, రాష్ట్రపతికే మెమోరాండం ఇచ్చారు ప్రతిపక్ష నాయకులందరూ కలిసి వెళ్ళి. మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పి పుస్తకాలు వేశారు. సుంకులమ్మ గుడే లేపేశారు సార్. సుంకులమ్మ గుడి మొత్తం తవ్వేశారు. అంటే లక్షల టన్నుల ఇనప ఖనిజం విదేశాలకు అతను అక్రమ రవాణా చేసి వేల కోట్లకి ఆ గాలి జనార్దన్ రెడ్డి పడగెత్తటం. అంటే ఇది 2009లో టేకప్ చేసింది సిబిఐ. 2011లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీంట్లో దగ్గర ఎంతమంది నిందితులు? వీళ్ళు ఒక 7-9 మంది నిందితులు. ఆ ఓఎంసీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, ఆ తర్వాత ఓఎంసీ కూడా ఒక నిందితులుగా ఆర్ లింగారెడ్డి, శ్రీలక్ష్మి, పిఏ అలీఖాన్, కృపానందం, సబితా ఇందారెడ్డి, ఇంతమంది నిందితులు. శ్రీలక్ష్మినేమో కేసు నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ లింగారెడ్డి అనేవాడు చనిపోయాడు. ఇప్పుడు దగ్గర 3400 డాక్యుమెంట్ ఫైల్స్ అంట. అసలు 219 మంది సాక్షుల్ని విచారించారని చెప్పి ఎలా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి వీళ్ళు ఏ విధంగా కేసుని ఇన్నేళ్ళు లాక్కొచ్చారు. అంటే ఇప్పుడు మనం అంటోంది అదే, ఏది జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటోంది అదే. జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ పాలసీ. ఆయన ఆ సిబిఐ కేసుల్లో ఏది అక్రమాస్తుల కేసు అవి 12 ఛార్జ్షీట్లు, 9 ఈడీ, దగ్గర 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక ఆట, ఒక గేమ్గా ఏది వాళ్ళ జ్యుడిషియరీతో నిందితులు ఆడుతున్న ఆట, అవినీతి పరులు ఆడుతున్నటువంటి ఆట. 120 మంది నిందితులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కేసుల్లో 860 మంది సాక్షులు. అసలు ఇన్ని కేసులు పెండింగ్లో పెట్టి, అంటే కావాలని శిక్షకి తప్పించుకోవటం కోసం 12 ఏళ్ళుగా ఆ కేసు,
13 ఏళ్లుగా ఈ కేసు ఇలా లాక్కొస్తున్నారంటే ఎవరు కన్ని? ఇక్కడ ఎవరిది లోపం? ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు? అసలు వ్యవస్థ వర్సెస్ నిందితులు, జ్యుడిషియరీ వర్సెస్ అవినీతి పరులు, ఎంక్వైరీ ఏజెన్సీస్ వర్సెస్ దోపిడీ దొంగలు. ఏం ఆట నడుస్తోంది భారతదేశంలో? ఏం గేమ్ ఆడుతున్నారు? అంటే ఇప్పటికీ పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టదా? చీఫ్ జస్టిస్ దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం లేదా? ఈ రెండూ చాలు కేస్ స్టడీస్గా. ఏది గాలి జనార్దన్ రెడ్డి కేసులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేసులు ఎట్లా న్యాయ వ్యవస్థని డమ్మీ చేస్తున్నారో, ఈ హంతకుల బారి నుంచి, ఈ దోపిడీ దొంగల బారి నుంచి, అవినీతి పరుల బారి నుంచి న్యాయ వ్యవస్థ తనను తాను కనుక కాపాడుకోకపోతే ఇక 140 కోట్ల జనాన్ని న్యాయ వ్యవస్థ ఏం కాపాడుతుంది? వివేక హత్య కేసు ఉదాహరణ తీసుకోండి. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇప్పటికి ఎన్నేళ్ళు? 6 సంవత్సరాలు. 6 ఏళ్ళే. అంటే ఒక బ్రూటల్ మర్డర్. ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, అతను ఒక ముఖ్యమంత్రి బాబాయ్ కిరాతక హత్య సొంత ఇంట్లో, సొంత ఊళ్ళో జరిగితే ఇంతవరకు హంతకులకు శిక్షలు పడలేదంటే హంతకులు గేమ్. అది ఒక ఆట. నిన్న బాధితురాలు సునీత వాళ్ళ నాన్న వర్ధంతి సందర్భంగా సమాధి దగ్గర వాపోవడం, ఆవేదన. శిక్ష మాకు పడింది, హంతకులకు కాదు, అందొకటే మాట. అంటే తల్లి కూతురు ఇవాళ శిక్ష అనుభవిస్తున్నామంటూ హంతకుల్లో ఒకడు తప్ప మిగతా వాళ్ళంతా స్వేచ్ఛగా నిర్భయంగా తిరుగుతున్నారంట ఉందంటే ఎవరిది తప్పు? లోపం ఎక్కడుంది? వాళ్ళ న్యాయ వ్యవస్థ దీనిపైన సమీక్షించుకోవాలి. ఇప్పుడు న్యాయ వ్యవస్థకి ఎక్కడ లేని అధికారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అపరిమిత అధికారాలు, రివ్యూ అధికారం కూడా దానికి ఉన్నది. అంటే రాష్ట్రపతికి కూడా మనం చూసాం, అవసరమైతే జ్యుడిషియరీ, దేశాధ్యక్షుడు, పార్లమెంట్, వీటన్నిటిపైన కూడా మీకు ఇంత ఉన్నత స్థానం కల్పించినప్పుడు మీరు ఇలా నిష్క్రియ పరత్వంతో ఉంటే వీళ్ళు ఆడుకోకేం చేస్తారు? ఇప్పుడు 13 ఏళ్ళు ఓబులాపురం మైనింగ్ కేసా? అరే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలుగా మళ్ళీ గెలుస్తున్నారు. వీళ్ళే రేపొద్దున చట్టాలు చేస్తారు, వీళ్ళే అవినీతి పరులే చట్టాలు చేస్తుంటే ఎలా ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు 12 ఏళ్ళు 13 ఏళ్ళ అంటే సిబిఐ 12 ఛార్జ్షీట్లు నిగ్గుదెలచలేకపోయిందా? అరే 7 బదిలీ అయ్యారంటే జడ్జీలు. లక్షలాది పేపర్లతో డాక్యుమెంట్స్ ఇవ్వటం, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం స్కెచ్. అంటే నిందితులు 12 మంది ఉన్నారని 12 మంది 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారా? అంటే డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి గోల్మాల్. భారత న్యాయ వ్యవస్థ, న్యాయదేవత కళ్ళు గంతలు గప్పటం ఎందుకు? గంతలు కూడా తీసేశారు కదా. ఎందుకు కప్పారు? ఎందుకు చేశారు? అదంతా ఏంటి? నిష్పాక్షిక న్యాయం కోసం. నాకు దోషైనా ఒకడే, నిందితుడైనా ఒకడే, బాధితుడైనా ఒకడే, నేను న్యాయం చేస్తానని కదా న్యాయదేవతకి ఆ గంతలు. అక్కడ ఉన్నది తన బంధువో, అక్కడ ఉన్నది తన స్నేహితుడో, ఎవరు తెలియకుండా తీర్పు నిష్పాక్షికంగా ఇవ్వాలని పెట్టిన గంతల్ని వీళ్ళు నిజంగా అసలు వ్యవస్థకే గంతలు కట్టేశారే. ఈ గంతలు విప్పాలి. న్యాయదేవత ఇవాళ తన వ్యవస్థను తను కాపాడుకోవాలి, లేకపోతే నిందితులు ఆడే ఆటకి బలైపోతారు. రైట్ సార్, ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మనం చూసాము, రఘురామకృష్ణరాజు గారు రియాక్ట్ అయ్యి దాని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అంటే ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంది, దీన్ని ఎలా అయినా సరే పరిష్కారం చేయండి అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. అక్కడ దర్యాప్తు సంస్థలు కూడా కుమ్మక్కయ్యాయి అని చెప్పి. అసలు ముఖ్యంగా నిజం చెప్పాలంటే దర్యాప్తు సంస్థలు కనుక నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే, అంటే రాష్ట్ర స్థాయి తీసి పక్కన పెడితే అసలు జాతీయ స్థాయిలో దర్యాప్తు సంస్థలు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళే కరెక్ట్గా ఉంటే వీటిలో ఇంత జాప్యం ఉండే అవకాశం కూడా ఉండదు కదా. సో దానికి పరిష్కారం లేదంటారా? మీరేం చెప్తారు? ఎందుకు లేదమ్మా పరిష్కారాలు ఉన్నాయి. ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ ఎ సొల్యూషన్ ఉంటుంది. నేను అనేది అవినీతి పరులు వర్సెస్ దర్యాప్తు సంస్థ అధికారాలు మరియు న్యాయస్థానాలు. అవినీతి పరులు వర్సెస్ దర్యాప్తు సంస్థ అధికారాలు మరియు న్యాయస్థానాలు. ఆర్టికల్ 121 అందరు చదువుకోండి.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 121 ఏం చెప్పొద్దంటే, ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్షన్స్ ఆఫ్ డిస్కషన్స్ ఇన్ పార్లమెంట్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. అంత పవర్ ఇచ్చారు. హైకోర్టు జడ్జీలు కానీ సుప్రీంకోర్టు జడ్జీలు కానీ భారత పార్లమెంట్లో కూడా చర్చించకూడదు, అంత పవర్ ఇచ్చారమ్మా. అంత దేశాన్ని కాపాడమని, న్యాయాన్ని రక్షించమని భారత రాజ్యాంగం అంత పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు మీరు? దేశం కోసం ఉపయోగించకుండా, అవినీతి పరుగులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుండా క్లియర్గా రాసి ఉందమ్మా. 2 లైన్లు వినిపిస్తాను. ద ఆర్టికల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఆర్టికల్ 120 అనేది జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ని, స్వేచ్ఛనిచ్చింది, స్వాతంత్రాన్ని ఇచ్చింది. మీకు పోయే కాలం ఏమొచ్చింది అవినీతి పరుల్ని పీచమనచకుండా? వాట్ డస్ ఆర్టికల్ 121 సేస్? ఏం చెప్తుంది? నో డిస్కషన్ కెన్ టేక్ ప్లేస్ ఇన్ పార్లమెంట్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్ అన్లెస్ ఏ మోషన్ ఇన్ ప్రజెంటెడ్ ఇన్ ది ప్రెసిడెంట్. నెక్స్ట్ ఏం చెప్పాడు? ద మోషన్ మస్ట్ ఆస్క్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్. తర్వాత ఏం చెప్పాడు? ద మోషన్ కెన్ ఓన్లీ బి ప్రజెంటెడ్ టు ది ప్రెసిడెంట్ టు ప్రజెంట్ అండ్ అడ్రస్. ఎవరికి ఇచ్చారు? రాష్ట్రపతికి సంతకాలు పెట్టిస్తే ఆమె తీసుకోవాలి నిర్ణయం. ఒక జడ్జిని తొలగించాలంటే రాష్ట్రపతికి ఎత్తుకొని పోయి ఇయ్యాలి. అవినీతి చేసినట్టు, లేకపోతే అవినీతి పొరులు కొమ్ము కాసినట్టు అది పవర్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. లెజిస్లేటివ్కి ఇవ్వాల. ఏది? శాసనసభ్యులకి ఇవ్వలేదు, పార్లమెంటేరియన్లకి లేదు. ఏదన్నా ఒక జడ్జి మీద అవినీతి ఆరోపణలు కానీ వస్తే ఆ ఆరోపణలని ఎవరికి ఇవ్వాలా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలా. పార్లమెంటేరియన్లు ఏం చేయలేరు, లెజిస్లేటివ్ రాష్ట్ర స్థాయిలో శాసనసభ్యులు ఏం చేయలేరు, కౌన్సిల్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఎవరు ఏం చేయలేరు. అంత పవర్ మీకు ఇచ్చినప్పుడు ఆర్టికల్ 120 స్వతంత్రంగా పనిచేయడానికి పోయే జబ్బు ఏంటి అంటాను నేను జడ్జిని అడుగుతుండా. యాజ్ ఎ సిటిజన్గా అడుగుతుండా. ఒక ఇండియన్ సిటిజన్గా, ఒక భారతీయుడిగా మిమ్మల్ని అడుగుతుండా. 3 నిమిషాలమ్మా ఓబులాపురం మైన్స్. నేను చెప్తున్నా కదా, ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఏంది? ఒక కొండ ఉంటుంది. ఓర్ అంటే ఏముంటుంది? కొండ ఉంటుంది. ఓరు క్యాలిక్యులేషన్ చేసి, ఓరు క్యాలిక్యులేషన్ పార్ట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆడొచ్చేస్తుంది. ఆ ఓర్కి పర్మిషన్ ఇచ్చుంటారు రాయల్టీ అని. రాయల్టీ కట్టిండా లేదా? ఎక్సెస్ లోడ్ ఉంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దాని మొత్తం ఏరియాని అంచనా వేసేసి, ఇప్పుడున్న టెక్నాలజీలో మ్యాథమెటిక్స్ చదువుకున్నటువంటి మంచి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉంటారు మంచి ప్రొఫెసర్స్, వాళ్ళని పంపిస్తే కరెక్ట్గా 10 రోజుల్లో మొత్తం క్యాలిక్యులేషన్ చెప్తారు. ఇంత ఐరన్ ఓరు ఎక్కడి నుంచి, ఐరన్ ఓర్ ఏమన్నా పోర్టుల నుంచి కాకుండా ఎక్కడి నుంచి పోయింది? కృష్ణపట్నం పోర్టు, ఇంకోటేమో మంగళూరు పోర్టు, అక్కడ కర్ణాటకలో ఒక పోర్టు, ఈ 2 పోర్టులు ద్వారా పోయింది. ఎంత ఎక్స్పోర్ట్ అయిపోయింది? వాళ్ళు లోడిందంతా ఎక్స్పోర్ట్ అయిందంతా. 2 బ్యాలెన్స్ షీట్ తీసేస్తే రాయల్టీ కట్టిండా లేదా తేలిపోయా. 300 రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చే కేసుని 13 ఏళ్ళు పొడిగిచ్చారంటే దానికి న్యాయ వ్యవస్థకి సెల్యూట్ కొట్టాల. అదనమాట. అది 3 నెలల్లో తేల్చే కేసు. దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ల పాత్ర, బీపీ ఆచార్య ఒక ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ ఆఫీసరు, సబితా ఇంద్రారెడ్డి ఒక మినిస్టరు, ఎంటైర్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ మొత్తం దాంట్లో ఇరుంది ఆ కేసులు. రేపు ఏమవద్దు, రేపు తెలంగాణలో ఏం బాంబులు పేలుతాయో, రేపు ఆంధ్రప్రదేశ్లో ఏం బాంబులు పేలుతాయో ఎవరికి అర్థం కాదు. ఎంటైర్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ మొత్తం దాంట్లో దోషులుగా ఉంది. క్యాప్టివ్ మెయిన్ కింద సంతకాలు పెట్టాను ఆనాడు. ఏముందలబ్బా, సిబిఐ కోర్టే కదా ఇచ్చింది, మేము సుప్రీం కోర్టుకు పోతామంటారు. మళ్ళీ ఆడ కొంత డ్రాగనాలు చేస్తారు, ఆడ కొన్ని నాటకాలు వేస్తారు సుప్రీంకోర్టులో. ఇది సుప్రీంకోర్టు ఏం చేయాలి? సిబిఐ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పి ఒక 48 అవర్స్లో ఏమైనా ఇస్తారంటే హీరో ఆడ కొన్ని సంవత్సరాల తరబడి సుప్రీంకోర్టులో కూడా ప్రొలాంగ్ చేస్తారు ఆ కేసు. అదే ఫైనల్ డే, జడ్జిమెంట్ డే ఫైనల్ డే కాదు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి అవినీతి పరులు సుప్రీంకోర్టు కాపలా కాస్తుందా, శిక్ష వేస్తుందా? సుప్రీంకోర్టు త్వరితగతిన పరిష్కరించి అప్పుడు తీసుకోకుండానే ఫైనల్ ఈ జడ్జిమెంట్ అని చెప్పొద్దా? ఆలోచన చేసుకోండి. సుప్రీంకోర్టుకు పోతే పరిస్థితి ఏంది? అక్కడ జడ్జిలు తీర్మానం ఇస్తారా? మళ్ళీ ఇంకో 13 ఏళ్ళ కేసు అరణ్యవాసం, అజ్ఞాతవాసం లాగా పెడతారా? అంతులేని కథలాగా భారత న్యాయ వ్యవస్థ ఇవాళ భారత ప్రజల ముందు దోషిగా నిలబడిందని మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్, జరుగుతున్న పరిణామాలు ఈ కేసులు చూస్తుంటే అసలు సామాన్యులకు ఒక న్యాయం, బిగ్ షాట్స్కి ఒక న్యాయమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే న్యాయ వ్యవస్థలపైన కూడా ప్రజలకు నమ్మకం పోయే అవకాశం ఉంటుంది కదా సార్? అది ఇవాళ సమస్య.
భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇవాళ అదొక వైరస్. ఏది? అవినీతి పరులు ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. మైనింగే కాదు కదా, మద్యం మాఫియా, అన్ని రకాల. ఏది? మీరు దోచుకున్నంత దోచుకోండి, విదేశాలకు పారిపోండి వేల కోట్లతో. ఇప్పుడు ఇందాక మధు గారు ఇంట్రోలో చదివారు వరుసనే, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, చోక్సో, విజయ్ మాల్యా, వేల కోట్లు ఇవాళ ఇక్కడ కొల్లగొట్టి లండన్లో ఆశ్రయం పొందుతున్నారు. అదేంటి? లండన్ ఇవాళ అక్కడ ఇంగ్లాండ్ ఇవాళ ఆర్థిక నేరాళ్ళందరికీ స్వర్గధామంగా మారింది, ఆశ్రయంగా మారిన పరిస్థితుల్లో. ఇక్కడ ఇంకొక ట్రెండ్ ఏది? వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి పారిపోయారు వేల కోట్లతో. మేము ఆ వేల కోట్లు జనం మీద విరజిమ్ముతాం, ఓట్లు కొంటాం, మేమే ముఖ్యమంత్రులు అవుతాం, మేమే పార్టీలు పెడతాం, మేమే శాసనాలు చేస్తాం. అంటే గత అవినీతి కుంభకోణాల్లో శిక్షల సంగతి దేవుడెరుగు. ఇప్పుడు పవర్లోకి వచ్చి వాళ్లే ముఖ్యమంత్రులై వాళ్లే మళ్ళా ఇంకా సరికొత్త అవినీతి కుంభకోణాలకు తెరదీసిన పరిస్థితి. ఎవరో దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి కేసులు ఆ సిబిఐ 12, ఈడీ 9 అవి తేల్చకపోవటం వల్ల ఇవాళ అతను ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే దీనికి పరిష్కారం లేదంటారా? ఇంకా ఎందుకు లేదమ్మా, సరైనటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుడు కావాలా, సర్దార్ పటేల్ లాంటి. పరిష్కారం లేదా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారంటాడు. ఇప్పుడు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారంటే దేవుడి కళ్ళకు గంతలు కడుతున్నారు, ప్రజలకి ఓట్లు కొంటున్నారు డబ్బు విరజిమ్మి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్, భారత రాష్ట్రపతి, సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అతి గొప్ప వ్యక్తులుగా ఇవాళ ఏంటి? మేల్కోవాలి, కళ్ళు తెరవాలి. మరో ఉపద్రవాలు ఇంకా భారతదేశాన్ని ముంచెత్తకుండా భవిష్యత్ తరాలను కాపాడాలంటే, ఇక్కడ వనరులను కాపాడాలంటే, ఈ దోపిడీదారుల అంతు తేల్చాలంటే దీనికి ఒక లాజికల్ ఎండ్ రావాలి, ఒక కొలిక్కి తీసుకురావాలి. ఇలా డిశ్చార్జ్ పిటిషన్లు ఇన్ని వందలు వేయకుండా దీనికి ఒక అడ్డుకట్ట పడాలి. దీనికి ఇదే కదా దివేష్ గారు, ఒక చిన్న డౌట్. ఇప్పుడు స్వతంత్ర సంస్థలు ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషన్ ఏర్పరిచినాయి. కాగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది ప్రతి ప్రభుత్వం మీద. అది స్వతంత్ర ఆడిటింగ్ వ్యవస్థ కాగ్ అనేది. అది ఇచ్చిందంటే ఫైనల్ రిపోర్ట్ అన్నట్టు అది కాగ్. ఆ రిపోర్టు బేస్ చేసుకొని ఏ రోజన్నా భారతదేశంలో ఏ గవర్నర్ అన్నా కానీ కేసు రిజిస్టర్ చేసిండ హైకోర్టులో పెట్టా, ఇంతవరకు చేయలే. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్. కాగ్ ఇచ్చిన రిపోర్ట్ అది రాజ్యాంగబద్ధ సంస్థే. న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధ సంస్థే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థే. ఇక్కడ నీకు భారత పార్లమెంటే కాకుండా ఇంత కాగ్గిచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని ఏ రాష్ట్ర గవర్నర్ అయినా కానీ, ఏ రాష్ట్రపతి అయినా కానీ ఆ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి మీద, ఆ క్యాబినెట్ మీద, ఆ పరిపాలించిన ప్రధానమంత్రి మీద, ఆ క్యాబినెట్ మీద కేసు రిజిస్టర్ చేయమని రెఫర్ చేసిన సందర్భం ఒక్కటి చెప్పండి నాకు. ఇంకెక్కడుంది రాజ్యాంగం? రాజ్యాంగం రాజకీయ నాయకుడికి చుట్టం అయిపోయి ఉంది అన్నమాట. రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి ఈ అవినీతికి కార్ఖానాలాగా తయారైపోయింది. అవినీతి చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత చేసుకోమని చెప్తుంది రాజ్యాంగం. అట్టయిపోయింది. వాస్తవం చెప్తున్నా కదా నేను. కాగిచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని ఆ అవినీతి మీద రికవరీ చేసిన సందర్భం లేదు, కేసు రిజిస్టర్ చేసిన సందర్భమూ లేదు. ఇదొక రాజకీయ క్రీడ. ఏది? కాగుతో ఆడుకుంటున్న క్రీడ. దర్యాప్తు సంస్థలతో ఒక గేమ్ ఆడుతున్నారు, అసలు జ్యుడిషియరీతోనే గేమ్ ఆడుతున్నారంటే వీళ్ళు మామూలు క్రీడాకారులు కాదు. వీళ్ళకి అసలు ఒలింపిక్స్లో పెట్టాలి వీళ్ళని. ఏది? ఇక్కడ భారతదేశంలో ఈ అవినీతి పరులు, ఈ దోపిడీ దొంగలు, వీళ్ళకు అసలు ఒక ఒలింపిక్స్ని నిర్వహించాలి. అవినీతి క్రీడలు మెడల్స్ అసలు ఎటు ఒలింపిక్స్లో మన అథ్లెట్స్ ఎటు మెడల్స్ తీసుకురావటంలా. వీళ్ళ గనక ఈ కరప్షన్లో గనక ఒలింపిక్స్ పెడితే, లేకపోతే ఈ కోర్టుల్లో గనక ఈ విధంగా డిశ్చార్జ్ పిటిషన్లో ఒలింపిక్స్ పెడితే, ఇక నీకు గాలి జనార్దన్ రెడ్డి గోల్డ్ కొట్టుకొస్తాడు, జగన్మోహన్ రెడ్డి గోల్డ్ కొట్టుకొస్తాడు. మామూలు గోల్డ్ మెడల్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.